నమస్తే. సర్వే జనః సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందులో భాగంగా ఈరోజు ఒక ముఖ్యమైనది ఆరోగ్యానికి సంబంధించిన వీడియో చేస్తున్నాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, అన్ని వయసుల వారికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. అయితే మానవుడు ప్రస్తుతంలో ఏమేమి తింటున్నాడు? ఒకటి కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. రెండవది ప్రోటీన్స్, మాంసకృత్తులు. మూడవది ఫ్యాట్, కొవ్వు పదార్థాలు. నాలుగవది మినరల్స్. మినరల్స్ అంటే సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్. ఇవన్నీ ఖనిజ లవణాలు, మినరల్స్. ఇంకోటి ఐదవది విటమిన్స్. విటమిన్స్ అంటే విటమిన్ ఏ, విటమిన్ బి, సి, డి, ఈ, కే. ఇవి విటమిన్స్. సో మనకు కావాల్సినవి కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, మినరల్స్ కావాలి, విటమిన్స్ కావాలి. అయితే మన జీవన విధానంలో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎక్కువగా తింటున్నాం. ఎందులో ఉన్నాయి ఇవి? వరి ధాన్యం, రైస్ ప్రోడక్ట్స్ అన్నిట్లలో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్. అదేవిధంగా సమానంగా గోధుమ ప్రోడక్ట్స్ కూడా, గోధుమలతోటి తయారు చేసే ప్రతి ప్రోడక్ట్లో కార్బోహైడ్రేట్సే ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే గింజ ధాన్యాలు, సద్దలు, జొన్నలు, చిరుధాన్యాలు, ఇవి అన్నిట్లలో కూడా ఎక్కువగా కార్బోహైడ్రేట్సే ఉంటాయి. కాకపోతే ఫైబర్ ఎక్కువ ఉంటుంది సద్దలు, జొన్నలు, చిరుధాన్యాలలో. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. వీటిలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ స్లో అవుతుంది. సో మన జీవన విధానంలో కార్బోహైడ్రేట్స్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, కాస్ట్ తక్కువ ఉంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది, ఈజీగా అన్ని చోట్ల అవైలబుల్. అందుకని తెలియకుండానే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటున్నాం మనం. ఈ ప్రోటీన్ ఎందులో ఉంటుంది? పప్పు ధాన్యాలలో. రెండవది ఓన్లీ ప్రోటీన్ ఉండే ఫుడ్ ఏదంటే నాన్ వెజిటేరియన్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. వీటిలలో అత్యధికంగా ఉండేది ఏంటంటే ప్రోటీన్. ఎగ్గులో, వైట్ ఎగ్లో ప్రోటీన్, ఎల్లో ఎగ్లో ఫ్యాట్, కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఎగ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్. మిగతా నాన్ వెజిటేరియన్ అంతా ప్రోటీన్. నెక్స్ట్ మిల్క్ ప్రోడక్ట్స్, పాలమీగడ, పెరుగు మీగడ, వెన్నపూస, నెయ్యి, కొబ్బరి నూనె, బటర్, ఇవన్నీ ఫ్యాట్ దొరుకుతుంది. సో మనకు ఫ్యాట్ కావాలి, ప్రోటీన్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి. కానీ రెగ్యులర్గా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటున్నాము, ప్రోటీన్ మీడియంగా తింటున్నాము, ఫ్యాట్ తక్కువ తింటున్నాము. ఎందుకంటే డాక్టర్లు ఫ్యాట్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అందుకని ఎల్లో ఎగ్ తినొద్దు, నెయ్యి తాగొద్దు, నూనె ఎక్కువ వాడొద్దు అని చెప్పుకుంటూ వచ్చారు. అందువల్ల ఫ్యాట్ తగ్గించాము, కార్బోహైడ్రేట్స్ పెంచుకుంటూ వచ్చాము. దీనివలన కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వలన ఫస్ట్ ఈజీగా తింటాము, ఎక్కువ తింటాము, త్వరగా అరుగుతుంది, మళ్ళీ త్వరగా ఆకలి అవుతుంది. దీనివల్ల ఎక్సెస్ క్యాలరీస్ బాడీకి రావడం వలన ఈ ఎక్సెస్ క్యాలరీస్ అనేది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి వెయిట్ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా అందరికీ, జెంట్స్ అందరికీ 100 మందిలో ఒక 70% టమ్మీ ఉంటుంది, పొట్ట, బొజ్జ. 3 నెలల కడుపు, 6 నెలల కడుపు, 9 నెలల కడుపులా కనబడుతున్నాయి
ఈ కరోనా తర్వాత మరీ ఎక్కువ. లేడీస్ కూడా చాలా వెయిట్ పెరుగుతున్నారు. దానికి ఏంటంటే మోడర్న్ టూల్స్ ఇండ్లలో వాడడం వలన, వాళ్ళు శారీరక శ్రమ డే బై డే తగ్గడం వలన, ఎక్కువగా తినడం వలన, కార్బోహైడ్రేట్స్ వల్ల వాళ్ళ వెయిట్ కూడా పెరుగుతుంది. ఈ వెయిట్ పెరిగినప్పుడు ఏంటి, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, మొకాల నొప్పులు, నడుము నొప్పులు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వలన ఇన్సులిన్ లోడ్ అవుతుంది. అంటే మనకు కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ కాగానే గ్లూకోజ్ అవుతుంది. ఆ సెల్ గ్లూకోజ్ తీసుకోవాలంటే ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ ఎవరు ఇస్తారు? ప్యాంక్రియాస్. అందులో బీటా కణాల ద్వారా వస్తాయి. సో మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం వలన ఈ ఇన్సులిన్ అనేది లోడ్ ఎక్కువ అవుతుంది. సో ఫస్ట్ ఫ్యాట్ బాడీలో ఓవర్ వెయిట్ అయ్యి బ్లడ్లో గ్లూకోజ్ లేకుండా జాగ్రత్త పడుతుంది బాడీ. అట్లా ఒక 10 సంవత్సరాల తర్వాత సెల్ నిండిపోయింది, బాడీ చుట్టూ అంతా ఫ్యాట్ వచ్చేసింది, ఇంకా దానికి ఏం చేయాలో అర్థం కాక అప్పుడు డయాబెటిక్ వస్తుంది. సో డయాబెటిక్ కారణం ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడము. ఓవర్ వెయిట్కి కారణం ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడము. ఓవర్ వెయిట్ పెరిగింది కాబట్టి బీపీ పెరిగింది. సో బీపీకి కారణం ఏంటి? కార్బోహైడ్రేట్సే. ఇట్లా ఇన్సులిన్ మాత్రమే ఎక్కువ లోడ్ అవుతుంది కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల. సో ఇన్సులిన్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ బీపీ అయినా, షుగర్ అయినా, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అయినా, థైరాయిడ్ అయినా, పీసీఓడి ప్రాబ్లమ్స్, స్కిన్ ఎలర్జీస్, ఈవెన్ ఫర్ అసిడిటీ ప్రాబ్లం, ఇవన్నిటికీ మూల కారణం ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం. సో దీనికి మళ్ళీ రూట్ కాజు గట్ బ్యాక్టీరియా అని కూడా ఈ మధ్యలో చెప్తున్నారు. సో పేగులలో ఉండే బ్యాక్టీరియా, గుడ్ బ్యాడ్. సో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, చెడు ఎక్కువ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఆ చిన్న పేగులలో ఉండే మంచి బ్యాక్టీరియా ఉంటే అక్కడి నుంచి వెళ్ళి మనం తీసుకున్న ఫుడ్ నుంచి ఎనర్జీ అనేది అక్కడి నుంచి వెళ్ళి ట్రాన్స్మిట్ అవుతుంటుంది అన్నమాట. సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్కి కారణం ఏమనుకున్నాము? కార్బోహైడ్రేట్స్ అనుకున్నాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలంటే ఏం చేయాలి? కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ పెంచి ఫ్యాట్ కూడా పెంచాలి. ఈ ప్రోటీన్ ఫ్యాట్ పెంచినప్పుడు ఇవి డైజెస్ట్ కావాలంటే ఇన్సులిన్ మీద లోడు ఉండదు. ప్రోటీన్కి కొంతవరకు ఉంటుంది, ఫ్యాట్కి అయితే ఇన్సులిన్ మీద అసలు దానికి పనే ఉండదు. అంటే ఇప్పటిదాకా ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువ అయ్యి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఇన్సులిన్ లోడ్ తగ్గించాలంటే కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ ఫ్యాట్ పెంచాలి. పెంచుకుంటూ వెళ్తే ఇన్సులిన్ లోడ్ తగ్గుతుంది, ప్రొడక్షన్ తగ్గుతుంది, డయాబెటిక్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి ఒకదాని తర్వాత ఒకటి. సో ఈ ఎడ్యుకేషన్, ఈ అవగాహన కొంత విఆర్కే డైట్ కానీ, డాక్టర్ పివి సత్యనారాయణ గారు కానీ, మా అల్లుడు డాక్టర్ విక్రాంత్ నుంచి కానీ వీళ్ళందరినీ కన్సల్ట్ అయ్యి కొన్ని బుక్స్ చదివి దీని మీద అవగాహన పెంచుకొని నేను కూడా ఒక డైట్ ప్లాన్ చేశాను. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, అస్తమా ఉంది, వీటికి మెడిసిన్ వేసుకుంటున్నాను. కానీ అంత సాటిస్ఫాక్షన్గా లేను. సో ఇలా ఎంతకాలము మెడిసిన్ వేసుకోవాలని ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ స్టడీ చేసి నచ్చి నేను కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదని మొదలుపెట్టాను. సో ఏంటి ప్రాసెస్? పొద్దున మార్నింగ్ బుల్లెట్ కాఫీ అంటే ఒక 200 to 250 grams వాటర్ గిన్నెలో పోసి దాన్ని మరిగించి కాఫీ పొడి వేసి ఒక 50 grams బటర్ వేసి ఒక 2 టీ స్పూన్స్ కొబ్బరి నూనె వేసి మరిగించి కాఫీ మగ్గులో పోసుకొని తాగడం. సో ఇందులో బటర్ వేసాము, కొబ్బరి నూనె వేసాము కాబట్టి అంతా ఫ్యాటే. ఇందులో మిల్క్ లేదు, బెల్లం లేదు, షుగర్ లేదు, హనీ లేదు. కాఫీ పొడి కానీ టీ పొడి కానీ టేస్ట్ కొరకు వేసుకున్నాం. బటర్ మాత్రం అన్సాల్టెడ్, ఎందుకంటే కాఫీ ఉప్పు ఉంటుంది సాల్టెడ్ అయితే. సో ఇది బటర్ వేసుకోవచ్చు, వెన్నపూస వేసుకోవచ్చు, పాల మీగడ, పెరుగు మీగడ, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ప్యూర్ అయి ఉండాలి. ఇవి ఏవైనా వేసుకొని 200-250 milliliters బుల్లెట్ కాఫీ పొద్దున అరౌండ్ 8 o'clock తాగుతాను. సో నాకు కావాల్సిన ప్యూర్
ఫ్యాట్ని క్యాలరీలకు కన్వర్ట్ చేస్తే నియర్లీ 600 క్యాలరీస్ మార్నింగ్ వచ్చింది. ఇది దేనికి సమానం అంటే 4-5 ఇడ్లీలు, ఒక దోశ, చట్నీ, సాంబార్కి సమానం. ఈ ఫ్యాటు బాడీలో కార్బోహైడ్రేట్స్ అంత ఫాస్ట్గా జీర్ణం కాదు, స్లోగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో మధ్యాహ్నం 12-1 గంట వరకు ఆకలి అనిపించదు. అవసరమైతే పొద్దున 2 గుడ్లు కూడా తినొచ్చు, 2 eggs, మొత్తం ఎల్లో కలిపి, వైట్ ఎల్లో 2 కలిపి 2 గుడ్లు తినొచ్చు. పొద్దున 2-3 మీకు ఎన్ని ఉంటే అన్ని. మళ్ళీ మధ్యాహ్నము 2 గుడ్లు నాన్ వెజిటేరియన్ అంటే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏదైతే అది. సో రెగ్యులర్గా మనం ఇండ్లల్లో వండినట్టు కాకుండా ఈ రా మెటీరియల్ కొనుక్కొని వాటిని ఫస్ట్ మ్యారినేట్ చేయాలి. అంటే ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఈ మసాలా పొడులు ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టి ఒక మీడియం ఫ్రై లాగా చేసుకొని తినొచ్చు. ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, చికెన్ కానీ. మటన్ అంత ఈజీగా ఉడకదు కాబట్టి దాన్ని ప్రెషర్ కుక్కర్లో ఒకసారి ఉడికించి మళ్ళీ నార్మల్గానే కాస్త మీడియం సైజు ఫ్రై లాగా చేసుకొని కూడా తినొచ్చు. సో ఇది మధ్యాహ్నం నేను చేసేది 2 eggs, ఏదైనా ఒక నాన్ వెజ్. 150 to 200 grams కన్నా ఎక్కువ తినలేము. సో అంతవరకు మధ్యాహ్నం తింటా. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత 4 o'clock or 5 o'clockకి బుల్లెట్ కాఫీ అవసరమైతే తాగాలి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. డిన్నర్ 7 o'clock, 8 o'clock మళ్ళీ సేమ్ 2 eggs, నాన్ వెజిటేరియన్ ఏది ఇష్టం ఉంటే అది. సో ఈ డే 3 times మీల్ ప్రోగ్రామ్ ఇది. 3 times అనేది యాక్చువల్గా ఎక్కువ, 2 times మీల్ కూడా చేయొచ్చు. కొంతమంది సింగిల్ టైం కూడా చేస్తున్నారు. సింగిల్ చేయడం నా వల్ల కాదని నేను 3 times చేస్తున్నాను. కొంతమంది 2 కనుక చేయగలిగితే మార్నింగ్, ఈవినింగ్, పొద్దున 8 o'clock, ఈవినింగ్ 8 o'clock or 7 o'clock మధ్యలో ఇంకేం తినకుండా కూడా ఉండొచ్చు. మీ యొక్క స్టామినా, విల్ పవర్ని బట్టి. నేనైతే 3 సార్లు చేసిన, 3 సార్లు తిన్నా. సో ఈ విధంగా చేస్తూ కార్బోహైడ్రేట్స్ మొత్తం మానేశాను కాబట్టి షుగర్ ట్యాబ్లెట్లు వేయడం మానేశాను. మార్నింగ్ ఒక ట్యాబ్లెట్, ఈ నైట్ ఒక ట్యాబ్లెట్ వేసేది. ఆ 2 ట్యాబ్లెట్లు మానేశాను. షుగర్ అండర్ కంట్రోల్. సో ఒక నెలకి 4-5 kgs. నేను 3 monthsలో నియర్లీ 10 kgs తగ్గాను. ఇదే ప్రోగ్రామ్ వైఫ్ కూడా చేసింది. ఆమె కూడా 11 kgs వెయిట్ తగ్గింది. ఆమెది కూడా షుగర్ 3 months యావరేజ్ 6.2 ఉండే, ఇప్పుడు 5.5 నార్మల్కి వచ్చింది. బీపీ ట్యాబ్లెట్ వేస్తుంది, అది హాఫ్ ట్యాబ్లెట్కి వచ్చింది. నేను బీపీ ట్యాబ్లెట్ అస్తమా రిలేటెడ్ అయితే వేస్తున్నాను, బట్ అప్పటికిప్పటికీ చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. అప్పుడు బీపీ ట్యాబ్లెట్ వేసినా బీపీ ఎక్కువ ఉండేది, ఇప్పుడు పర్ఫెక్ట్ నార్మల్కి వచ్చింది. సో ఇవి బెనిఫిట్స్. సో ఈ విధంగా ప్రోటీను, ఫ్యాట్ తింటూ డయాబెటిక్, బీపీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ నార్మల్ అవ్వడానికి ఈజీ మార్గం. నేను చేశాను, నేను వెయిట్ తగ్గాను, మీరు కూడా చేయమని చెప్తున్నాను. అయితే వెయిట్ తగ్గడానికి మార్కెట్లో చాలా చాలా పద్ధతులు ఉన్నాయి. వాకింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు, స్విమ్మింగ్, లేకపోతే జిమ్, ఇవన్నీ రకరకాలుగా చేసి వెయిట్ తగ్గుతున్నారు. కానీ అంతే విలువ ఆకలి ఎక్కువైపోయి మళ్ళీ కార్బోహైడ్రేట్స్ మళ్ళీ అన్నీ విచ్చలవిడిగా అదే విధంగా తినడం వలన, ఇంకా ఆకలి పెరిగి ఎక్కువ తినడం వలన ఏదో కొద్దిగా తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నారు. సో దీనివల్ల పెద్దగా వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి పెద్దగా యూజ్ లేదు. బాడీ ఫిట్నెస్కి యూజ్ అవుతుంది కానీ వెయిట్ తగ్గడానికి యూజ్ అవ్వట్లేదు. సో వెయిట్ తగ్గడానికి చాలామంది అంతకుముందు ఏం చేశారంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటూ వచ్చినారు. ఈ తగ్గించడం వలన కూడా వెయిట్ కొంచెం తగ్గుతారు కానీ మళ్ళీ గెయిన్ అవుతారు. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటూ వచ్చేదానికన్నా మొత్తం మానేయడం చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. ఇటు షుగర్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ ఫాస్ట్గా తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది. ఇవన్నీ లాభం. ఇంతకుముందు చెప్పిన డిస్టర్బెన్సెస్ అన్నీ నార్మల్కి వస్తాయి. సో ఇంట్లో ఒక వెయింగ్ మిషన్ కూడా కొనాలి. హెల్దీ U+ అని ఒక మిషన్ అమెజాన్లో దొరుకుతుంది. దాంట్లో మనకి వెయిట్, BMI, బాడీ మాస్ ఇండెక్సింగ్,
బాడీ ఫ్యాట్ రేటు, మజిల్ మాస్, బాడీ మాయిశ్చర్ రేటు అంటే నీటిలో తేమ ఎంత ఉంది, మజిల్ మాస్ మన కండరాలలో పుష్టి ఎంత ఉంది, వెసరల్ ఫ్యాట్ అంటే మన ఆర్గాన్ చుట్టూ ఫ్యాట్ ఎంత ఉంది బాడీలో, బోన్ మాస్ ఈ బొక్కలలో శక్తి ఎట్లా ఉంది, బిఎంఆర్ బెసల్ మెటబాలిజం రేట్ అంటే ఒక మన మన శరీరం సర్వైవ్ అవ్వడానికి బతకడానికి కావలసిన మినిమం క్యాలరీస్ ఎంత అది బిఎంఆర్ చెప్తుంది. ప్రోటీన్ ఎంత ఉంది బాడీలో, ఇవన్నీ ఒక హెల్దీ యూ ప్లస్ అనే ఒక మిషన్ 2000లో అమెజాన్లో కొనుక్కుంటే దాంట్లో మరి మనం నిల్చొని ఇది ఆన్ చేసేస్తే ఈ డేటా అంతా మొబైల్లోకి వచ్చేస్తుంది. సో రెడ్ డేంజర్ జోన్లో ఉన్నామా, ఎల్లోలో ఉన్నామా, గ్రీన్లో ఉన్నామా అని ప్రతి పారామీటర్ దాంట్లో తెలుస్తుంది. సో మనకి డైట్ ప్లాన్ చేస్తుంటే ఏ పారామీటరు ఎలా తగ్గుతుంది, ఎలా ఏది పెరుగుతుంది అనేది మనం అకార్డింగ్లీ ఈ ఫుడ్ ప్లాను మార్చుకోవాలి. సో ఈ డైట్ ప్లాన్తో వెయిట్ తగ్గుతుంది, వెయిట్ తగ్గిందంటే బిఎంఐ తగ్గుతుంది, బిఎంఆర్ కూడా తగ్గుతుంది. బాడీ ఫ్యాట్ తగ్గుతుంది ఎందుకంటే మనం ఫ్యాట్ ఎక్కువ పెంచాం కాబట్టి ఫ్యాట్ తగ్గుతుంది. మజిల్ మాస్ తగ్గకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం ప్రోటీన్ ఎలాగూ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి మజిల్ మాస్ కూడా తగ్గదు. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసుకుంటే మజిల్ మాస్ కూడా తగ్గకుండా ఉంటుంది. బాడీ మాయిశ్చర్ రేట్ కూడా పెరుగుతుంది ఎందుకంటే వెయిట్ లాస్ అవుతుంది. మనం వాటర్ కన్సంప్షన్ అంతకుముందు ఎంత తాగామో అంతే తాగుతాం కాబట్టి బాడీ మాయిశ్చర్ రేట్ పెరుగుతుంది. ఇది పెరగాలి, ఇది మంచిది. ఈ వెసరల్ ఫ్యాట్, ఈ ఫ్యాటీ లివర్ ఈ మధ్యన ఫ్యాటీ లివర్ స్టేజ్ 1 స్టేజ్ 2 ఎక్కువ మందికి వస్తుంది. సో బాడీ అంతా ఫ్యాట్ అయిందంటే లివర్ కూడా ఫ్యాటీ అవుతుంది, అందులో దాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. ఈ ఆర్గాన్ చుట్టూ ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అయ్యింది వెసరల్ ఫ్యాట్ అంటారు. మన బాడీలో ఫ్యాట్ కరిగిందంటే ఈ వెసరల్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. బోన్ మాస్ తగ్గకుండా చూసుకోవాలి, బిఎంఆర్ ఎట్లాగూ తగ్గుతుంది. సో ఏది తగ్గుతుంది ఏది పెరుగుతుంది అనేది ఈ వెయింగ్ మిషన్ ద్వారా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదే అండి సింపుల్ నేను ఫాలో అయిన డైట్ ప్లాను. ఈజీగా 3 మంత్స్లో మేము 10 kgs తగ్గాము. సో వెయిట్ తగ్గడము ఈజీగా జరిగింది. ఈ ప్రాసెస్లో మరి మీరు ఓన్లీ నాన్ వెజే తిన్నారు, మరి ఫైబర్ లేదు కదా, మోషన్ ఇబ్బంది ఏమైనా అయిందంటే ఏమి ఇబ్బంది కాలేదు. బిగినింగ్ 1 or 2 days కొంచెం ఇబ్బంది అయినా మనం ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఈ పేగులలో లూబ్రికేషన్, ఆ ఫ్యాటే లూబ్రికేషన్ లాగా హెల్ప్ అవుతుంది. సో మోషన్ ప్రాబ్లం ఏమి రాదు. ఒకవేళ ఒక రోజు రాకపోయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఇంకో డౌట్ చాలామందికి ఏమొస్తుందంటే మీరు ఓన్లీ నాన్ వెజ్ గుడ్లు ఫ్యాట్ ఇవే తిన్నారు, మరి ఈ ఖనిజ లవణాలు మినరల్స్ ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ఈ నాన్ వెజ్ ద్వారా ఇవన్నీ వస్తాయి మనకి. సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ మన తిన్న నాన్ వెజ్లో ఉంటాయి, పుష్కలంగా ఇవి ఉంటాయి. తర్వాత ఈ విటమిన్స్ కూడా విటమిన్ ఏ, బి, సి విటమిన్ ఒక్కటి దొరకదు నాన్ వెజ్లో. సి తప్ప మిగిలిన అన్ని రకాల విటమిన్స్ మనకు నాన్ వెజ్లో దొరుకుతాయి. విటమిన్ సి రావాలనుకుంటే ఒక హాఫ్ నిమ్మముక్క కొంచెం గోరెచ్చని నీళ్ళల్లో రోజు ఒకసారి తాగితే సి విటమిన్ వచ్చేస్తుంది. ఇక మిగిలిన విటమిన్స్ అన్నీ నాన్ వెజ్లో వస్తాయి. ఖనిజ లవణాలు ఎట్లా వస్తాయి, ప్రోటీన్ వచ్చింది, ఫ్యాట్ వచ్చింది, కార్బోహైడ్రేట్స్ తగ్గించాం. కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే మనం తీసుకోవడం లేదో మన బాడీలో ఉన్న ఫ్యాటు కరగడానికి లివర్ అనేది కోఆపరేట్ చేస్తుంది. బాడీ అనేది ఒక ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోతుంది. కార్బోహైడ్రేట్స్ ఇప్పటిదాకా వచ్చింది, ఇప్పుడు సడన్గా లేదు. సో బాడీలో ఉండే ఫ్యాటు కరిగి మనకు శక్తిలాగా ఇస్తుంది కాబట్టి వెయిట్ లాస్ అవుతాం. అంటే ఉదాహరణకి మనకు బిఎంఆర్ 1500 ఉందనుకోండి, ఉదాహరణకి 1500 క్యాలరీస్ బదులు 1200 క్యాలరీస్ ఇచ్చాము. ఆ 300 క్యాలరీస్ బాడీలో ఫ్యాట్ నుంచి కన్జ్యూమ్ అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా 1500 బదులు మనం 1000 ఇచ్చాము, 500 అంటే ఒక డేలో 500 క్యాలరీస్ అంటే ½ kg వెళ్ళిపోతుంది. సో దీన్ని బట్టి అనమాట. అదే కార్బోహైడ్రేట్స్ తగ్గించినప్పుడు ఏమవుతుందంటే లివరు అలౌ చేయదు, మన బాడీలో నుంచి ఫ్యాట్ తీసుకోవడానికి అలౌ చేయకపోతే బాడీ వీక్నెస్, నీరసం అనిపిస్తుంది. సో ఇది ఒక బెస్ట్ పద్ధతి ఏంటంటే ప్రోటీన్ ఫ్యాట్ పెంచుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని జీరో చేసుకొని వెయిట్ తగ్గించుకునే అన్ని పద్ధతులలో ఇది ఉత్తమమైన పద్ధతి.
సో ఇది ప్రాక్టికల్గా నేను ఫాలో అయ్యి మీకు చెప్తున్నాను. ఇవి కాకుండా డయాబెటిక్ కాదు, నాన్ డయాబెటిక్ పేషెంట్ అయితే కొంతవరకు కూడా దీన్ని డీవియేట్ చేయొచ్చు. డీవియేట్ అంటే ఫైబర్ కొంత కావాలంటే తినొచ్చు. మీకు ఫైబర్ అవసరం అనుకుంటే ఈవెన్ డయాబెటిక్ అయినా కూడా టమాటా, ఆనియన్, క్యారెట్, కీరా ఇవి తినొచ్చు. బిఫోర్ ఏదైనా లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఇవి కొంత తినొచ్చు. ఇది ఫైబర్గా కొంత యూజ్ అవుతుంది మోషన్ కనుక ఇబ్బంది అనిపిస్తే. ఫ్రూట్స్ తినాలనుకుంటే వాటర్ మెలన్ పుచ్చపండు, మస్క్ మెలన్, కర్బూజా, స్ట్రాబెర్రీ, ఆవకాడో, పప్పాయ బొప్పాయి పండు, గువా జామకాయ, బ్లూ గ్రేప్స్ నల్ల ద్రాక్ష, ఆరెంజ్ నారింజ పండు, పెమగ్రనేట్ దానిమ్మ పండు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్రూట్స్లలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ కొరకు తినొచ్చు. మొలకెత్తిన పెసలు కానీ శనగలు కూడా తినొచ్చు. పచ్చి కొబ్బరి, ఒట్టి కొబ్బరి కూడా తినొచ్చు. వీటిలలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్కి వస్తే బాదము, చియా గింజలు, వాల్నట్, వాటర్ మెలన్ సీడ్స్, ఈ గింజలల్లో కూడా సోకుడు నానబెట్టి మొలకెత్తనక్కర్లేదు, పడుకునే ముందు వాటర్లో వేసి మార్నింగ్ కనుక ఎక్కువ తినొద్దు, అవి ఒక 5-6 గింజలు 10 గింజల వరకు ఇవి కూడా తింటే కొంత ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. వీటి వల్ల వెయిట్ ఎక్కడ మీకు పెరగదు. సో ఐడియల్గా డయాబెటిక్ అయితేనేమో కార్బోహైడ్రేట్ జోలికి వెళ్లకుండా ప్రోటీన్ ఫ్యాట్ మీదనే స్ట్రిక్ట్గా ఉండండి. మీరు ఇన్సులిన్ ట్యాబ్లెట్లు వేసుకున్న అవన్నీ మానేయొచ్చు, షుగర్ పెరగదు, వెయిట్ తగ్గుతూ వస్తుంది. నాన్ డయాబెటిక్ అయితే కొంతవరకు నేను చెప్పిన ఫ్రూట్స్, ఈ మొలకెత్తిన పెసలు, శనగలు ఇవి చెప్పినవి యాడ్ చేసుకుంటూ రావచ్చు. ఈవెన్ డయాబెటిక్ వాళ్ళు కూడా కొంతవరకు ఇది డీవియేట్ అయినా కూడా పెద్ద ఇబ్బంది లేదు. సో ఈ విధంగా ఈజీగా మీరు అన్ని ప్రాబ్లమ్స్ని నార్మలైజ్ చేసుకోవచ్చు. అయితే నాన్ వెజిటేరియన్ వాళ్ళకి బాగానే ఉంది, మరి వెజిటేరియన్ వాళ్ళ పరిస్థితి ఏంది? వెజిటేరియన్ వాళ్ళకి ఫ్యాట్ ఇంతకుముందు చెప్పినట్టు బుల్లెట్ కాఫీ ఫ్యాట్ వచ్చేస్తుంది. ప్రోటీన్ అంటే వీళ్ళకి పన్నీర్ కావాలి. సో పన్నీర్లో ప్యూర్ ప్రోటీన్ ఉండదు, అందులో కూడా కార్బోహైడ్రేట్స్ కొంచెం ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఈ మూడు ఉంటాయి అన్నమాట పన్నీర్లో. కానీ రోజు పన్నీరు తినాలంటే కొంచెం కష్టం, ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళకి. ఇంకోటి కొంత పప్పు ధాన్యాల ద్వారా కొంత ప్రోటీన్ వస్తుంది, పన్నీర్ ద్వారా ప్రోటీన్ వస్తుంది, బుల్లెట్ కాఫీ ద్వారా ఫ్యాట్ వస్తుంది. ఎగ్ తినగలిగితే ఎగ్స్ కూడా తినవచ్చు, ఇంకా బెస్ట్. సో ఈ విధంగా వెజిటేరియన్ వాళ్ళు కూడా షుగర్ తగ్గించుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ వెయిట్ లాస్ అనేది తగ్గుతూ ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది. అట్లనే ఇంకా తగ్గుతుందని అనుకోవద్దు. ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయిందో ఇక అది అంటే ఆప్టిమైజ్ అయ్యిందని అనుకోవాలి, దాన్ని ఇంకా తగ్గట్లేదని బాధపడొద్దు. అసలు ఎంత ఉండాలంటే ఉదాహరణకి నా హైట్ 174 సెంటీమీటర్స్. 174లో 100 తీసేస్తే 74 సెంటీమీటర్స్ ఉండాలి నా వెయిట్. 74 బదులు నేను ఎంత ఉన్నాను, 82 దాకా ఉండే నా వెయిట్. ఇప్పుడు ఎంత వచ్చింది, 72కి వచ్చింది. అంటే ఉండాల్సింది ఎంత, 74. ఎంత ఉన్నాను ఇప్పుడు, 72. అంటే ఇంకా మార్జిన్ ఆఫ్ 2 kgs ఉంది. ఇది పెరగకుండా జాగ్రత్త పడాలి. మరి పెరగకుండా ఎలా జాగ్రత్త పడాలి? అంతకుముందు తిన్నట్టు రైసు, మళ్ళీ చపాతీలు, మళ్ళీ చికెన్ బిర్యానీలు, ఐస్ క్రీమ్లు, ఫ్రూట్స్, మామిడి పండు ఇవన్నీ తిన్నాం అనుకో, మళ్ళీ వితిన్ 3 monthsలో మళ్ళీ 82 ఇంకా పైకి దాటినా కూడా ఆశ్చర్యపోయేది లేదు. సో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నది తింటూ ప్రోటీన్ ఫ్యాట్ కంటిన్యూ చేస్తూ పర్మనెంట్గా జీవన స్టైల్ని మార్చుకుంటూ షుగర్ ట్యాబ్లెట్లు వేయకుండా మానిటర్ చేసుకుంటూ ఇలా బతకడమే, ఇంకా వేరే మార్గం లేదు. నా వల్ల కాదని అనుకుంటే తినాలి, గోలేసుకోవాలి. కొద్ది రోజులకు ఆ గోలి డోస్ సరిపోదు, గోలి డోస్ పెంచుకోవాలి. కొన్ని రోజులకు ఇంకా డోస్ పెంచాలి. ఆ తర్వాత ఇన్సులిన్. సో ఇవన్నీ కాంప్లికేషన్స్. సో షుగర్ ఎక్కువ ఉండడం వలన అన్ని ఆర్గాన్స్ మీద సైలెంట్ కిల్లర్స్ ఇవి. కాబట్టి షుగర్ కంట్రోల్లో చేయాలంటే ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్కి దూరంగా ఉండాల్సిందే. సో ఇది
ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సిన పాయింట్స్. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఫోన్ చేసి కూడా అడగొచ్చు. సో నేను చెప్పిన డైట్ ప్రోగ్రాంలో ప్రోటీన్ ఉంది, ఫ్యాట్ ఉంది, ఫైబర్ ఉంది, లో కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్, మిగతా సీడ్స్ కొన్ని చెప్పాను. ఇక స్ట్రిక్ట్గా ఇవే తినాలి. ఇక మిగతాది ఏదైతే నేను చెప్పలేదో అవి తినకూడదు. ఆలుగడ్డ కానీ, బీట్రూట్ కానీ, మొగరంగడ్డ, స్వీట్ పొటాటో కానీ, మ్యాంగో, బనానా, ఇవన్నీ ఎక్కువ, సీతాఫల్ హైయెస్ట్ స్వీట్వి. రైస్, ఏ రైస్ అయినా కార్బోహైడ్రేట్సే. మీరు బ్రౌన్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, ఏ రైస్ తీసుకున్నా ఒకదానికన్నా ఒకటి కొద్దిగా బెటర్ కానీ, బట్ అన్నిట్లలో కార్బోహైడ్రేట్సే ఉంటుంది. తేనెలో 100% కార్బోహైడ్రేట్స్. షుగర్ ఎంత ప్రమాదమో బెల్లం కూడా అంతే ప్రమాదం. బెల్లంలో కొంచెం అడిషనల్గా ఫైబర్ వస్తుందే కానీ, బట్ బెల్లంలో కూడా షుగరే ఉంది. సో డయాబెటిక్ వాళ్ళకి చక్కెర తినొద్దు, బెల్లం తినొద్దు, కార్బోహైడ్రేట్ తినొద్దు, తేనె తినొద్దు. ఇవి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ఇది. సో ఈ వీడియో ద్వారా మీకు కొంత యూజ్ అవుతుందని అనుకుంటాను. థ్యాంక్ యూ.